హాయ్ నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భైరీ నరేష్ ఈ పేరు ఎక్కువగా అందరికీ తెలిసే ఉంటుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపడానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ఏర్పాటు చేసిన భైరీ నరేష్ సోషల్ మీడియా వేదికగా నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇక తాజాగా భైరీ నరేష్కి అయ్యప్ప స్వాములకి మధ్య ఒక వేదిక వద్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు కొండగుర్ల రాజేష్ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ స్ఫూర్తి దినాన్ని పురస్కరించుకొని విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైరీ నరేష్ను ఆహ్వానించారు. ఈ సమాచారం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు, కొందరు శివస్వాములు అక్కడికి చేరుకొని నరేష్ను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా వాగ్వాదానికి దిగారు. దీంతో తనపైన దాడి చేస్తారన్న భయంతో భైరీ నరేష్ కారెక్కి డ్రైవర్ను త్వరగా వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలో డ్రైవర్ వేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనంపై ఉన్న పోగు నరసింహులు అనే అయ్యప్ప మాలధారుణ్ణి ఢీకొట్టి వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో నరసింహులు కాలు విరగ్గా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ప్రాథమిక చికిత్స నిమిత్తం వరంగల్ తరలించారు. ఈ సంఘటనలో బాధ్యుడిగా పేర్కొంటూ కొండగొర్ల రాజేష్ను అయ్యప్ప స్వాములు పోలీసులకు అప్పగించారు. దీంతో భైరీ నరేష్ వరంగల్ వెళ్తున్నారనే సమాచారంతో ఎస్ఐ కృష్ణప్రసాద్ సిబ్బందితో వెళ్లి అటవీ శాఖ చెక్పోస్టు వద్ద కాపు కాశారు. అలర్ట్ అయిన భైరీ నరేష్ పోలీసులను చూసి తన వాహనాన్ని భద్రాచలం రోడ్డు వైపు మళ్లించారు. దీంతో పోలీసులు వెంబడిస్తూ వెళ్తుండగా స్థానిక జీడివాగు మూలమలుపు వద్ద నరేష్ కారు గుంతలో పడి ఎగిరి వెళ్లి మైలురాయికి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద స్థలానికి పోలీసులు వెళ్లేలోపు భైరీ నరేష్ కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారని ఎస్ఐ కృష్ణప్రసాద్ తెలిపారు.